అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరో బాలకృష్ణకి విషాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి, నటుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్డు వైడింగ్లో భాగంగా బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు సిబ్బంది. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లు, 6 అండర్ పాస్లు రానున్నాయి. అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జ్లను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 2026 ఫిబ్రవరి జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు అదే నెల 10న ముగినున్నది. ఈ లోపు పార్క్ చుట్టూ కొన్ని చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్లోని ఒకే చోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిది. కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ చెక్ పోస్ట్, అలాగే రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, మహారాజ్ అగ్రనేస్, అలాగే క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీ చెక్ పోస్టుల జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ల వద్ద 2 చొప్పున స్టీల్ బ్రిడ్జ్లను రానున్నాయి. మిగిలిన 4 జంక్షన్లోని ఒక్కో స్టీల్ బ్రిడ్జ్ని నిర్మించనున్నారు. అయితే ఈ రోడ్ వైడింగ్ విషయంపై జానారెడ్డి అలాగే బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.